ఇప్పుడు మరింత పవర్ఫుల్ గా మారింది. అవును, హైడ్రాకు విశేష అధికారాలు కల్పించింది తెలంగాణ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించనుంది. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అప్పటి వరకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ హైడ్రాకు రక్షణగా ఉండబోతోంది. గత నెల సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆమోదించిన హైడ్రా ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటికి మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ సమాధానాలు ఇవ్వడంతో మంగళవారం గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, ఫైర్ సర్వీసులకు సంబంధించి ఎన్ఓసీలు జారీ తదితర అధికారాలతో జూలై 19న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్ఆర్ వరకు బాధ్యతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటైన మొదటి రోజు నుంచే ఆక్రమణంపై దూకుడుగా ముందుకు వెళ్తోంది. నగరంలోని కబ్జాలపై, చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లోని కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా సైతం అంతే వేగంగా చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై కొరడా జులిపిస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను శరవేగంగా కూల్చేస్తోంది. సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సహా పలు కబ్జాలను నేలమట్టం చేసింది హైడ్రా. ఇంతవరకు బాగానే ఉన్న హైడ్రాకు చట్టబద్ధత లేదని, దాని చర్యలు సమర్థనీయం కావంటూ కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత నెల సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో హైడ్రాపై చర్చించి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టడంలో భాగంగానే ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇకపై ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్ లో చేర్చారు. గ్రేటర్ పరిధిలో అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం సైతం ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేటర్, మున్సిపాలిటీ కమిషనర్ కు ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా బదిలీ చేశారు. హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్స్ కింద కమిషనర్ కు ఉన్న అధికారం తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కు ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు కట్టబెట్టారు. ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు జీవో MS 67 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రా బదిలీ చేశారు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్స్ కింద జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓలకు ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు బదిలీ చేశారు. ఇలా హైడ్రా కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చిన నేపథ్యంలో ఇకపై కోర్టులో లీగల్ సమస్యలకు చెక్ పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ ను చట్టం రూపంలోకి తీసుకురాబోతోంది రేవంత్ సర్కార్.